కాకరకాయ వేపుడు చేదు లేకుండా టేస్టీగా చేసేద్దాం. పావు కేజీ లేత కాకరకాయల్ని పై చెక్కు తీసేయండి. కాస్త మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా క్రిప్సీగా వేగి తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర అలాగే దంచిన వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి అలాగే పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక 30 సెకండ్ల పాటు కలుపుతూ ఫ్రై చేయండి. నెక్స్ట్ కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకుంటూ రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ కారం వేసి కలపండి. అలాగే బెల్లం తురుము వేసి బెల్లం తురుము కాకరకాయల్లో కలిసిపోయేంత వరకు వేపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.